బీఆర్ఎస్ చీఫ్ గా బీసీ చేసే దమ్ముందా? కవితక్క బీసీ రాగానికి నవ్వుతున్నటువంటి జనాలు ఇందిరా పార్క్ దగ్గర కాదు, కేసీఆర్ ముందు ధర్నా చేయి. 10 ఏళ్లుగా బీసీలను పట్టించుకోని కారు పార్టీ అరకొర పదవులు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబాందే పెత్తనం. స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కుదించినటువంటి ఘనత కేసీఆర్దే. లిక్కర్ మచ్చ తొలగించేందుకు కవిత బీసీ రథం. బతుకమ్మను నమ్మితే బతుకు ఆగమే. బీసీ ప్రజలారా తస్మత్ జాగ్రత్త అంటూ చూస్తా ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో ఇందిరా పార్క్ దగ్గర ఎక్కడైతే కేసీఆర్ ధర్నాలు చేయొద్దని చెప్పేసి బ్యాన్ చేశాడో ఇందిరా పార్క్ దగ్గరనే నేడు కవిత బీసీ ఆత్మగౌరవ సభ పెట్టబోతున్నారు. ఈరోజు కవిత బీసీ ఆత్మగౌరవ సభ పెడుతున్నారు. పెట్టడం కంటే ముందు చాలా విషయాలు ఆమె ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈరోజు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి, బీసీలకు ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చారు, బీసీలకు ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను ఈరోజు 23-22% తగ్గించినటువంటి ప్రభుత్వం మీది కాదా అని మేము అడుగుతా ఉన్నాం. దానికి ఏమైనా సమాధానం చెప్తారు అనేటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు బీసీలను సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఏ విధంగా బీసీల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం ఏ విధంగా ధర్నా చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఈ నినాదం నినాదం ఎత్తుకోవడం గల కారణాలు ఏంటో విషయాలు కూడా ఈరోజు ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా మేము కవిత గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా చెప్పాలి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బీసీల నిండా ముంచినట్టు కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరుతున్నారు. బీసీ రిజర్వేషన్లు అంటూ కవితక్క ఎత్తుకున్నటువంటి కొత్త రాగాన్ని చూసి జనాలు ఫక్కున నవ్వుతున్నారు. గతంలో చేసినటువంటి పాపానికి పరిహారం లాగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీలకు ఇచ్చిన తర్వాతనే ధర్నాకు సిద్ధం కావాలని బీసీ జనాలు డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ మచ్చ చెరపేసుకునేలా బీసీల పేరుతో రాజకీయం చేస్తున్నటువంటి బతుకమ్మను నమ్మితే నట్టేట బతుకాగమే అంటూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆర్టికల్ జరుగుతోంది. కవిత గారు ఖచ్చితంగా వీటిపైన సమాధానం చెప్పి ఆత్మగౌరవ సభ పెడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.